శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాల పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 894 నామము అయోనియా, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అయోనయాయ నమః అని చెప్పాలి. అయోనియా ఉత్పత్తి స్థానము లేనిది. సాధారణంగా దేనికైనా భౌతికంగా వ్యక్త రూపంలో ఉండటానికి జన్మకారణం లేదా ఉత్పత్తి స్థానం ఒకటి ఉండాలి. దాన్నే యోని అంటారు. ఉత్పత్తి స్థానము లేకుండా ఏది భౌతిక ప్రపంచంలో ఉండదు. మనుషులకు తల్లిదండ్రులే జన్మ కారణము, మాతృగర్భమే ఉత్పత్తి స్థానం. మరి అమ్మవారికి అలాంటి జన్మ కారణం ఏది? ఎవరి వల్ల అమ్మవారు పుట్టింది అన్నదానికి సమాధానం లేదు. ఈ విషయం మొత్తానికి అమ్మవారే ఉత్పత్తి స్థానం అయినప్పుడు ఇంకా అమ్మవారికి వేరే ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉంటుంది? అందుచేత అమ్మవారి యోనియా, తనకొక ఉత్పత్తి స్థానము పుట్టుక స్థానము లేనిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. నా విద్యతే యోనియా కారణం యస్య అయోనియా యోని శబ్ద స్థానః వాచానో వా యోనిష్ట ఇంద్రవిషహాదే ఆకారితా శ్రుతే ఏ ఇంద్ర తవ నిషదే ఉపవేశనాయ మాయాస్థానం కృతమిత్యార్థాత్ ते स्थानरायिता अपरिचन्यत्यर्थ आस्य విష్ణురోర్యా నిజానిత మాతెతి వహ. అయోని తనకు వేరొక కారణము లేనిది అపరిచిన్న స్వరూపురాలు, విష్ణుకు కారణభూతురాలు, విష్ణువునకు మాత. తాను పుట్టుకకు కారణం లేనిది లేదా ఇక్కడ యోని శబ్దమునకు స్థానమని అర్థము. శృతిలో ఓ దేవేంద్రుడా, నీవు కూర్చుండుటకు నేను ఒక స్థానమును చేసి తినని గలదు. దానిలో యోని శబ్దమునకు స్థానం అర్థమని చెప్పింది కనుక పరిమితమగు స్థానము లేనిది అపరిచిన్న స్వరూపురాలని అర్థము. లేదా ఆ యోని విష్ణుమూర్తికి కారణమైనది లేదా తల్లి. ఇది 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. యోని నిలయ 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోని నిలయాయ నమః అని చెప్పాలి. యోని ఉత్పత్తి స్థానమునకు నిలయమైనది. ఇంతకు ముందు నామంలోనే ఈ నామము యొక్క భావము కూడా తెలుపబడింది. ఈ సమస్త విశ్వము అమ్మవారి నుండే వ్యక్తమైంది అని సృష్టికర్తి వియాదాది జగత్రాపహస్సు విశ్వగర్భ విశ్వధారిణి మొదలైన నామాలు తెలుపుతాయి. తనకు వేరే ఉత్పత్తి స్థానం లేదు, కానీ తానే అన్నిటికీ ఉత్పత్తి స్థానం. ఈ 2 నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి అమ్మవారి తత్వాన్ని నిర్ధారించి కన్ఫర్మ్ చెబుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీచక్రంలోని కేంద్రం వద్ద శివశక్త్యైక్య రూపిణిగా సూచించబడిన బిందుస్థానమే ఈ యోని నిలయ అని నామము తెలిపే ఉత్పత్తి స్థానం. సమస్త విశ్వానికి ఉత్పత్తి స్థానం అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.